హలో ఎవ్రీవన్, ఐఎమ్ రవిచంద్ర, ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ని అండ్ సక్సెస్ ఆథర్ని అండ్ లైఫ్ స్కిల్ కోచ్ని అండ్ సక్సెస్ కోచ్ని అండ్ ఇన్స్పిరేషనల్ స్పీకర్ని. నా మోటివేషనల్ వీడియోస్ కనుక మీరు ముందుగానే చూడాలి అని అనుకుంటే నా మోటివేషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం గొప్ప ఆలోచనలు సృష్టించే అద్భుతాలు అనే బుక్లోని ఫస్ట్ చాప్టర్ నుంచి మనం తెలుసుకుంటూ పోదాం అన్నమాట. అయితే ఫస్ట్ చాప్టర్ ఏంటంటే నమ్మకం అనే శక్తితో విజయం వైపుకి సాగండి అనే చాప్టర్ గురించి చర్చించుకుందాం. ఈ పుస్తకాన్ని రాసింది డేవిడ్ షవార్జ్, అమెరికన్ ఆథర్ అండ్ ఇన్స్పిరేషనల్ స్పీకర్. అయితే విజయం అంటే ఏంటి అంటే, విజయం అంటే కొన్ని అద్భుతమైన సానుకూలమైన ఆలోచనలని విజయం అంటారు. విజయం అంటే ఆస్తి, ఆ తర్వాత విజయం అంటే సొంతంగా ఇల్లు ఉండడం, విజయం అంటే సొంతంగా కారు ఉండడం, విజయం అంటే మన పిల్లలకి కావాల్సిన పరికరాలు లేకుంటే వాళ్ళకి కావాల్సిన సామాగ్రిని అంతా ముందుగానే ఉంచడం, ఆ తర్వాత మన భార్యకి కావాల్సిన అంటే ఆమెకి ఎలాంటి వస్తువులు లేకుంటే ఎలాంటి విషయాలు కావాలి అంటే ఆమె గోల్స్ ఏంటి అది తెలుసుకోవడం, దీన్ని కూడా విజయం అంటారనమాట. ఇంకా విజయం అంటే ఏంటిదంటే మనం ఏదైతే జాబ్ చేస్తున్నామో ఆ జాబ్లోనే అత్యున్నత స్థాయిలో ఉండడాన్ని కూడా విజయం అంటారు. ఆ తర్వాత న్యాయకత్వ లక్షణాలని పెంపొందించుకోవడం విజయం అంటారు. ఆ తర్వాత మన లక్ష్యాల్ని ప్రతిరోజు చదువుకుంటూ ఉండడం, ఆ లక్ష్యాలని రీచ్ అయ్యే వరకు ఎక్కడ ఆపుకుంటూ పోవడం, దీన్ని కూడా విజయం అంటారు. ఆ తర్వాత విజయం అంటే సమాజానికి సేవ చేయడం. అంటే డబ్బు ఇస్తేనే సమాజానికి సేవ చేసినట్టు అంటే కాదు. మనకు ఏదైతే స్కిల్ ఉందో ఆ స్కిల్ మనం వేరే వాళ్ళకు నేర్పిస్తే అది కూడా సమాజానికి సేవ చేసినట్టే అన్నమాట. విజయం అంటే ఆత్మ సంతృప్తితో బతకడం. విజయం అంటే మన పిల్లలకి లేకుంటే మన భార్యకి ఎక్కువగా నమ్మకాన్ని కలిగించడం. మనం 10 మందిలో గౌరవంగా బతకడం, మన ఇంట్లోనూ ఆ తర్వాత మన ఆఫీస్లోనూ లేకుంటే సొసైటీలోనూ అద్భుతంగా జీవించడం, అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా జీవించడం కూడా విజయం అన్నమాట. మీరు నమ్మండి, పర్వతాలను సైతం కదిలించగలరు. అంటే నమ్మకం ఉంటే పర్వతాలను సైతం కదిలించగలరు. అయితే చాలామందికి పర్వతాలను సైతం కదిలించగలరు అని నమ్మలేకపోతున్నారు కాబట్టి వాళ్ళు పర్వతాలను కదిలించలేకపోతున్నారు. అంటే వాళ్ళకి నమ్మకం లేదు పర్వతాలను సైతం కదిలించగలము మేము అని. అందువల్ల వాళ్ళు పర్వతాలని కదిలించలేకపోతున్నారు. సింపుల్గా చెప్పాలంటే నమ్మండి, మీరు పర్వతాలను ఖచ్చితంగా కదిలించగలరు. అంటే మన ఆలోచన ఎట్లా ఉండాలంటే మనం ఖచ్చితంగా నమ్మితే అది ఎంత పెద్ద పనైనా, అది ఎంత పెద్ద అసాధ్యమైన పనైనా సరే అది అవుతుంది అని మనం తెలుసుకోవాలి. ఈ రచయితకు తెలిసిన ఒక యువతి ఉంది అన్నమాట. ఆమె మొబైల్ హోమ్స్ అనే వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలనుకుంది. అయితే స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఆ మొబైల్ హోమ్స్ వ్యాపారానికి దాదాపుగా ఎంత ఖర్చు అవుతుందో తెలియదు ఆమెకు. ఆమె దగ్గర $3,000 ఉన్నాయన్నమాట. అయితే కొందరి వల్ల తెలిసిన విషయం ఏంటంటే మొబైల్ హోమ్స్ వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలంటే $78,000 ఉండాలి అని తెలిసింది. మరి $78,000 ఆమె దగ్గర లేవు. అయితే వాళ్ళ ఫ్రెండ్స్, ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు, మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో అందరికి చెప్పింది, ఇట్లా సంగతి నేను మొబైల్ హోమ్స్ వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అంటే చాలామంది వాళ్ళ ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు, బంధువులు ఏమన్నారంటే మనకు వ్యాపారం సూటు కాదు, మొబైల్ హోమ్స్ వ్యాపారం అసలే సూటు కాదు, ఎందుకంటే అందులో ఎక్కువగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి, ఎక్కువగా డబ్బును నష్టపోవచ్చు, ఆ తర్వాత మన టైంని వేస్ట్ అవుతుంది, ఆ తర్వాత డబ్బు వేస్ట్ అవుతుంది, మనకు దాంట్లో ఎలాంటి అనుభవం లేదు, ఎందుకు ఆ మొబైల్ హోమ్స్ వ్యాపారం
చేయాలనుకుంటున్నావు, అవసరం లేదు, నువ్వేదైనా జాబ్ చూసుకో అని వాళ్ళు సలహాలు ఇచ్చారనమాట. ఆమెకు ఈ విధంగా ఆమె మైండ్ని నూరిపోశారు. అయితే ఆమెకు నమ్మకం అనేది ఉంది దేని మీద అంటే మొబైల్ హోమ్స్ వ్యాపారం అనేది చాలా అద్భుతంగా నడుస్తుంది. ఇప్పుడు కాకుండా ఫ్యూచర్లో ఈ మొబైల్ హోమ్స్ వ్యాపారం అనేది ఎక్స్ట్రాడినరీగా నడుస్తుంది, ఇదే ఎక్కువగా నడుస్తుంది. అందువల్ల నేను ఖచ్చితంగా ఈ మొబైల్ హోమ్స్ వ్యాపారాన్ని చేయాలి అని ఆమెకు ఎక్కువగా నమ్మకం ఉంది. ఈ మొబైల్ హోమ్స్ వ్యాపారం అద్భుతంగా నడుస్తుంది అని. అయితే ఆ విషయం ఆమెనే తెలుసుకుంది. ఆమె ఇంకెవరికి చెప్పలేదు. వేరే వాళ్ళకు చెప్పినా కానీ వాళ్ళు అదంటే ఇష్టం ఉండకపోవడం వల్ల, మొబైల్ హోమ్స్ వ్యాపారం ఇష్టం ఉండకపోవడం వల్ల ఎక్కువగా నష్టపోతావు, ఆ వ్యాపారమే వేస్ట్ అని వేరే వాళ్ళు అంటారు కాబట్టి ఎవరికి చెప్పలేదు. అయితే కొన్ని సంవత్సరాల పాటు ఆమె అధ్యయనం చేసింది ఈ మొబైల్ హోమ్స్ వ్యాపారం మీద. అధ్యయనం చేసిన తర్వాత నేను ఈ మొబైల్ హోమ్స్ వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా నేను నష్టపోతాను, ఎక్కువగా డబ్బు నష్టపోతాను, లేకుంటే కాలాన్ని నష్టపోతాను, కానీ తర్వాత అద్భుతంగా నేర్చుకుంటాను, తిరిగి పుంజుకొని ఎంత నష్టపోయినా కానీ తర్వాత మళ్ళీ లాభం వస్తుంది అనే నమ్మకం మీకు ఉందన్నమాట. ఎందుకంటే కొన్ని సంవత్సరాల పాటు పరిశోధన చేసింది ఆ మొబైల్ హోమ్స్ వ్యాపారం మీద. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఈమె పరిశోధన చేసిన తర్వాత ఈమె మొబైల్ హోమ్స్ వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంది. అయితే అనుకున్నప్పుడే ఇద్దరు పెట్టుబడిదారులు వచ్చారు ఆమె దగ్గరికి. ఎందుకంటే మొబైల్ హోమ్స్ వ్యాపారాన్ని మీరు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, మేము పెట్టుబడి పెడతాం, స్టార్ట్ చేయండి అని. అంటే మనకు ఏదైనా ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఈ ప్రకృతి లేకుంటే చాలామంది మనకు సహాయం చేయడానికి వస్తారు అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలన్నమాట. మనకి ఏదైనా గోల్ ఉంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు ఎప్పుడో ఒకసారి ఆ గోల్కి సంబంధించి సహాయం చేస్తారు నలుగురికి చెప్పినప్పుడు అని మనం తెలుసుకోవాలి. సరే, మరి నెగిటివ్ పీపుల్స్ ఉంటే మరి వాళ్ళకి ఎట్లా చెప్తాం సార్, వాళ్ళు చెప్పినా కానీ మన ఆలోచనని పాడు చేస్తారు అంటే, సరే వాళ్ళకి చెప్తే వాళ్ళ ఆలోచనలు పాడు చేస్తారు, కానీ మరి వాళ్ళలో కొంతమంది సానుకూల ఆలోచనలు కూడా ఉన్నవాళ్ళు కూడా ఉండొచ్చు. అప్పుడు వాళ్ళు మనకు సహాయం చేస్తారు అని మనం ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. అయితే వాళ్ళు పెట్టుబడి పెట్టారన్నమాట. ఒక $70-80 పెట్టుబడి పెట్టారు ఈమెకు మొబైల్ హోమ్స్ వ్యాపారం కోసం. మొదటి ఒక సంవత్సరం ఆమెకు $10,000 వచ్చాయి. ఆ తర్వాత రెండో సంవత్సరం $20,000 వచ్చాయి. ఆ తర్వాత సంవత్సరం ఆ మొబైల్ హోమ్స్ వ్యాపారం అనేది ఎక్కువగా పెరుగుతూనే ఉంది, కానీ తగ్గట్లేదన్నమాట. అంటే ఆమె ఎక్కువగా చాలా కొన్ని లక్షల డాలర్లు ఇప్పటివరకు సంపాదించింది. దీనికి కారణం ఏంటంటే నమ్మకం. ఎందుకు అంటే నేను మొబైల్ హోమ్స్ అనే వ్యాపారాన్ని అద్భుతంగా రన్ చేస్తాను అనే ఒక్క నమ్మకం వల్లనే అన్ని లక్షల డాలర్లు సంపాదించిందని మనం తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, వందే మాతరం.